ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటంతా ఏం చేస్తున్నారు? పండగ పూట స్నానాలు గట్రా ఏం లేవా? ఏంట్రా అలా చూస్తున్నావు? మావయ్య విగ్రహం ఎక్కడికి ఎలా వచ్చింది? గాల్లో ఎగురుకుంటూ వచ్చింది మావి గారు. వినాయకుడి విగ్రహం ఎగురుతుందా? అది సాధ్యమేనా? ఏమైంది బాబాయ్, అలా బిగుసుకుపోయారండి? అయ్యో మావయ్య, ఇంత చిన్న వయసులోనే నీకు పక్షవాతం వచ్చిందా? కాచి ఇంక మీ నాన్న బల్లాల దేవాళ్ళ నాన్నలాగా ఇలా చెయ్యి పెట్టుకుని నా కూతురు అనాల్సిందే. మీరేం భయపడకండి మావయ్య, ఇక నుంచి మీ పెగ్గులు కూడా మీ పేరు చెప్పుకుని నేనే తాగుతా. మీకేం అవదు మావయ్య, మీకేం అవదు మావయ్య, మీకేం అవదు. నువ్వు సైలెంట్ గా ఉండు. అయినా ఈ పాపిస్టోడికి అంత ఈజీగా పక్షవాతం ఎలా వస్తుందిలే? బూచి వదినా వదినా, విగ్రహం గురించి యువరాజుకు తెలుసా? తెలియకుండానే మా నిషిక కోరుకుందని యువరాజ్ ఈ విగ్రహాన్ని రాత్రికి రాత్రి ఇంటికి తెప్పించేస్తారా మావయ్య గారు? ఆయన ఏమో అనుకున్నాం గాని నిషిక, యువరాజ్కి నువ్వంటే ఇంత ఇష్టమని ఎప్పుడూ అనుకోలేదు. అబ్బో మీ నిషి పోయే యువరాజ్ ని తీసుకుని రాపో. పిలు పిలు పిలు. మావయ్య దూరంగా ఉండు, దూరంగా ఉండు. కళ్ళ ముందుండాలి కానీ చేతికి అందకూడదు. బా, చెప్పినట్టే భలే చేసావు దాత్రే. ఆశ్చర్యానికి ఆందోళనకి మధ్యున్న మావయ్య ఎక్స్ప్రెషన్ చూస్తుంటే భలే ఉంది కేదార్. యువరాజ్, యువరాజ్ లే. లే, విగ్రహం దొరికిందా? విగ్రహం లే యువరాజ్ లే. నాకు పనుంది, బయటికి వెళ్ళాలి. విగ్రహం గురించి నాకు తెలిసిపోయింది. ఏంటి? నీకోసం అందరి కింద వెయిట్ చేస్తున్నారు, పద. అంత తెలిసిపోయిందా? రా. వస్తున్నాను, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. రా యువరాజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.